సమయము మధ్యాహ్నం 2 గంటలు. ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం. చేపలాడే రాజే మా నాన్న తీసుకొచ్చాడు. మీ నాన్న తీసుకొచ్చాడా? భలే టైం తీసుకొచ్చాడు అన్నం టయానికి మధ్యాహ్నం. బెండకాయ ఫ్రై కొద్దిగా ఉంది, ఎట్ట చేయాలి అనుకుంటున్నా. అదే పొద్దున్న బెండకాయ ఫ్రై అను బోటి కూర అంటే తినిపోయాం కదా పనికి. మన చెరువులోయా? రాకెట్ చేపలా? తెల్ల చేపలా? రాకెట్ చేపలే. గుర్రక చేపలా? లేట్ అయిద్దేమో సాయంత్రం చేసుకుని తిందాం. ఎందుకులే పాడైపోతాయి. మంచిగా ఫ్రై చేస్తా. ఎన్ని ఉండే? ఉన్నాయి ఒక 10 చేపలు. 10 చేపలు దాకా ఫ్రై చేస్తా. స్కిన్ తిస్తున్నావా? స్కిన్ ఇచ్చాను వచ్చేది. ఈ చేపలు చూపి. టైం లేదు, ఇప్పుడే ఇక పని కాడి నుంచి వచ్చిందని చెప్పి రాగానే ఎక్కడ వేసుకొని బాగు చేస్తా. స్కిన్ వస్తుందా? సింపుల్గానే రేపు వచ్చింది, తేలిక వస్తుంది. ఇట్లా చేసుకున్న తర్వాత మొత్తం గడుపుకోవచ్చు. ఫ్రై చేస్తున్నాం. మరి ఫ్రై కూర? ఫ్రై చేయమంటే ఫ్రై చేస్తా, కూర చేయమంటే చేస్తా. ఫ్రై అని కూర చేయి, సాయంత్రం కూడా ఉండదుగా. సరే. శుభ్రం చేసావా? చాలా శుభ్రంగా ఉన్నాయి రాజీ, చాలా నీట్గా వచ్చినాయి. స్కిన్ తీయడం వల్ల నీట్గా వచ్చినాయి. 10 నిమిషాలు అయితే కూర ఫ్రై చేయమంట, కూర వండమంట. ఏంది కక్కి కక్కి? అమ్మ చేప చేస్తుందా నీకోసం? ఏంది బాధిండా? అమ్మని కొట్టావరా సుహాస్? నా కొడుకు భయం లేదు. చేప ఏడెందుకుంది? పొయ్యి మీద ఉంది. చేప కావాలంటున్నా? ఈ చేపలు ముళ్ళుగోళ్ళు ఉన్న వాళ్ళు పిల్లలకి పెట్టవచ్చు భయం లేకుండా కదా. బారు ముళ్ళు ఒకటే ఉండేది. చేసాక తెల్లారిద్దాం, సాయంత్రం చేద్దాంలే. మా ఆయన వెళ్తున్నావులే, నువ్వు ఉంటే ఉండు ఇంటికాడ. ఇప్పుడు ఏం తినలేదు నువ్వు, ఎందుకు అట్లా మాట్లాడతావు? మంచిగా చేస్తా. 5 నిమిషాలు బట్టలు క్లీన్ చేయటం, కర్రీ ఒక 2 నిమిషాలు అయిపోయింది. కాదులే, ఒక మనుషులను పెట్టుకోని మనం ఎంత చేయకుంటాం మేడం. సర్లే, అన్నయ్య అన్నం తిని ఉంటాడు, అంతలోకి గోడ కొడతా ఉండ మనం తినేమట్ల బాగా. మీ తమ్ముడు ఫోన్ చేయి, వాడు వస్తానంటే వాడు నేను వెళ్తాను, నువ్వేం చేయను మళ్ళీ. సరే, వాడింది ముందు నేను ఫోన్ చేసి అనుకుంటానట్టయితే. పని పడిందండి ఇప్పుడు దాకా. కిచెన్ ఉదయం కొంచెం భోజనాలు చేసి అంటే అడపాక తొందరగా పనికి వెళ్ళిపోయాము. ఇంకా రాగానే మళ్ళీ నేను నాన్న చేపలు తీసుకురావడం ఏందో, మళ్ళీ కిచెన్ శుభ్రం చేసుకొని మళ్ళీ భోజన కార్యక్రమం అంటే చేపల పులుసు చేయబోతుంది. చేపల పులుసు రాజకుమారి ఫస్ట్ నీ పెళ్ళైన చేసుకున్న కొత్తల్లో చేపల పులుసు చేయమంటే నీళ్ళ పులుసు చేసేది. ఇప్పుడు రాజకుమారి మారిపోయి చేపల పులుసు కాదు, అమృతం పులుసు పెడుతుంది. ఈ అవతారం మేము చేస్తానని ఎప్పుడు ఇలా ఏమైందిలే, కానీ పని పోయి వచ్చాం కదా. ఎందుకని అలాగా? మా పెళ్ళిన కొత్తలు మొత్తం చేప పులుసు చేయమంటే మొత్తం నేల పులుసు, ఆ ముక్కలు కూడా ఉడికేది కాదు, చందానం చేసేదానికి. ఓంట్రా మా సువాసిని ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొచ్చింది. ఆ కొబ్బరికాయ పగలు కొట్టి ఆమెకి కొబ్బరి నీళ్ళు తాపాలంట. అంతేనా? పని కాడికి వస్తావా? వద్దులే, నువ్వు అమ్మమ్మ కాడ ఉండవు, నేను వెళ్తాం. అలాంటి కానీ రాజే నా కూతురికి పాపలు, చిన్న పాప పెద్ద పాప, ఈ పాపలా? ఈ పాపలు ఓకేనండి. చెప్పమా, ఏంటియో ఏంటి పాపలు ఇవి ఏంటిదమ్మా? టమాటాలు రాజీ ఇప్పుడు పేస్ట్ చేయబోతుంది. ఏమైంది? కానీ తొందరగా, ఇప్పుడు ఎంత చూపించే పని లేదు, మన పని ఉంది. కానీ రాజీ నువ్వు ఎప్పుడు చేయాలా, ఎప్పుడు తినాలి? నువ్వు అడప చేసి నువ్వు చేప పులుసు తినే విధంగా చెయ్యి. మూత రావట్లేదా? నేను ఎప్పుడు చెప్పి ఒక క్యాన్లో నూనె పోసుకో రాజీ అని చెప్పేసి 5 కేజీలు డబ్బా ఎందుకు అలా పెట్టుకుంటున్నామని.
అదిగో అలా కలగా పడుతుంది, నూనె ఎక్కువ పడిద్ది. అర్థమైందా? తెచ్చుకుంటాను. ఎంతవరకు వచ్చింది? ఆయిల్ అయితే ఇప్పుడే కదా పోసింది, వేడవునాయి. ఏం చేతులు తెల్లగానే? సిమెంట్ పని చేసి వచ్చింది ఇప్పుడు దాకా. ఒక పక్క కూలిపోయి 550 రూపాయలు సంపాదిస్తుంది, మళ్ళీ ఇంట్లో కూడా సంసారం ఒక రంగం. ఏంటి ఏంటి పలావ్ తెలుసులా? జీలకర్ర సజ్జీరానా? ఓకే. ఉల్లిపాయ టమాటా ఆ మొక్కలు కూడా కలిపి పెట్టకూడదు, నువ్వు రాత్తవే. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చా పచ్చాగా నూరుకున్నది. తర్వాత చింతపులుసు రెడీగా ఉంది నాంత. తర్వాత ముక్కలు పెట్టు. ఇక పప్పులు చాలా ఉన్నాయి, పప్పులు ఇదే చేతులు. అయ్యో తీసుకో తీసుకో, ఒకటి తీసుకోరా, అన్ని ఎందుకు? చింతపప్పులు ఇక్కడ కూర్చో. అదే నెక్స్ట్ ఏంటి? కారం, పసుపు, సాల్ట్, నీళ్ళు వేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఫ్రైకా? కూరలోకినా? ఇది అడగండి చూడు. రాజీ ఎంతవరకు వచ్చింది? మొత్తం అయితే బాగా వెళ్తా ఉంది కదా. చేతులు కొబ్బరి నూనె రాసుకోవాల్సింది రాజీ. తెల్లగా మెరిసిపోతున్నావు, కోపంలో కూడా మెరిసిపోతున్నావు. థ్యాంక్ యూ. ఎంతవరకు వచ్చింది చెప్పు. కనపడుతుందిగా. ఓకేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నపాయలు, ఎర్రగడ్డ, టమాటాలు అన్నీ బాగా వేగినాయి. చేపలు కూడా బాగా మసాలా దట్టించింది. పసుపు, కారం, నూనె, సాల్ట్ ఇవన్నీ వేసి చాలా బాగుంటాయి ఇవి టేస్ట్. ఏంది మళ్ళీ చేతులకి నేను రాసుకుంటున్నావు? ఏది ఊరకంటే పైన పోయినా. ఇదేంది కర్ర గెరట అది? నెక్స్ట్ ఏ మరి కానీ ఆకులు వస్తుంది కానీ తొందరగా. కల్లుప్పు, కారం, పసుపు వేసేసుకొని తిప్పేసుకోవాలి, మాడిన దాకా తిప్పాలి అంతేనా? నెక్స్ట్ ఇది వేగిన తర్వాత చింతపులుసు పోసుకుందాం. చింతపులుసు ఏది మరి? ఇక్కడ లేదు చింతపులుసు, ఎక్కడ దాసి పెట్టావే రాజీ. చింతపులుసు రెడీగా ఉంది. ఇవి కూడా పక్క బాగా వేయండి. చేప కూడా బాగా మ్యాగ్నేట్ అవుతున్నాయి. ఇంకా త్వరగా చింతపులుసు పోసేసుకొని వేసుకొని మళ్ళీ పనికి బయలుదేరాలి. ఓకేనా? ఏంది నువ్వు ఎంత హడావుడి చేసినా కూర మాత్రం హడావుడి చేసినప్పుడు బాగా కుదిరిద్దు కూర. ప్రత్యేకంగా చేయాలి, బాగా టేస్ట్గా చేయాలన్నప్పుడేమో చండాలం అయితే, హడావుడి చేసినప్పుడు కూరలో కొంచెం కుదురుతూ ఉంటాయి. కుదరపోయినా కూడా మహాన్ నొక్కుతా. అయ్యేమో నువ్వు కుదరవు. పులుసా? ఎంత పులుసా? ఓకే. నెక్స్ట్ చింతపులుసులో మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి. మొత్తం 12 చేపలు అయినాయా? 11 చేపలు. ఒక చేప నువ్వు తిన్నావు పచ్చిది. అందులోనే మనకి మా నాన్నలకి అలా చేప. మా నాన్న తినాలి, మా తమ్ముడు కన్నా మా నాయనమ్మకి. ఇంకేసి మరి మొక్కలు కూడా మరగనిచ్చిన తర్వాత చేస్తావా? కాసేపు బాగా కట్టయితే కాసేపు ఉందాం. ఏంటి కొత్తిమీర ఒకటే ఉంది, ఏం ఎక్కువ వేసావు? సరే కానీ ఆ వంకాయ ముక్కలు కూడా వేయదు దాంట్లో, బాగుండేది. చేపలు తింటారు. మన పెరట్లో పండించిన వంకాయలు, తెల్ల వంకాయలు వచ్చినాయి. చేస్తావా? బాగుంటాయి ముక్కలు. ఏం జరుగు చేసినది మా కారా?
ఎక్కడ ఉంది కారు? జీబు. రాజీ ఎంతవరకు వచ్చింది? పులుసు అయితే బాగా మరుగుతా ఉంది. చక్కలు తిను. చేపల పులుసు బాగా మరిగింది. తర్వాత వంకాయలు వేసుకోవాలి. వంకాయలా? బో నేను తీరాడుతున్నా మునగకుండా. వంకాయలు వేసుకున్న తర్వాత చేప ముక్కలు కూడా వేసేసుకుంది. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఉడికిన తర్వాత కలిపేసుకుంటే ఏంటంటే మొక్క అనేది చిదిరైపోయింది. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేసుకోండి. ఓకే గోల్ జాగాకండి రా. రాజీ స్మెల్ అయితే చంపేస్తుంది. రాజీ ఎంతవరకు వచ్చింది చేపల పులుసు? వచ్చింది బాగా. చేపల పులుసు కాదు ఇది, వంకాయల చేపల పులుసు కదా. ఉప్పు సరిపోయిందా? ఇంకెంతసేపు పట్టిద్ది? అయిపోయింది. ముక్క పైకి లేపు. వంకాయలు కాదు చేప ముక్క చేప ముక్క చెదురుతుంది జాగ్రత్తగా. నువ్వు చేసేది అంతే ఉండిద్ది. వంకాయ లేపమను లేపుతా. వంకాయలు ఏం చేయను, గుత్తొక్కాయలు కాదు అయ్యి. సరేలే ఒకట్లే కానీ మరి ఒక పావుగంట అయితే కూర మాత్రం బయట సాప వేసి రెడీ ఆ పని చేయి. పిల్లలు ఉంది, పిల్లల్ని నేర్తా. పిల్లలు చక్రాలు పల్లీలు మొత్తం చంద్రబాద్ చేశారుగా. రైపు కూడా బిగించాను. చక్కగా భోజనాలు అనేది దగ్గర పెట్టుకొని తినేసి పనికి బయలుదేరుతాం మరి. ఓకేనా? సరే. మమ్మీ రా, అమ్మ చేపల పులుసు చేసింది, రెడీ అయింది అని అన్నాం. మరి రామా, మళ్ళీ పనికి వెళ్ళాలి మేము, టైం అవుతుందో. పలిగా రా మమ్మీ రా, కూర్చో కూర్చో. నీదేలే ఇప్పుడు సెల్లొద్దు. అమ్మ పాప నువ్వు పాపలో వీడియో తీయాలి పాపలో. నీకు వద్దా అన్న వద్దా? తలిపోయమ్మా. స్మెల్ మాత్రం సూపర్ ఉంది. కాలిదమ్మా అని టీ అమ్మ నాకెళ్ళ అన్న. చూడు ఎక్క చేసింది అన్నము. పిల్లలకి అంతే ఉంటుంది మరి, చేసేదేమో. ఇదేంటిది? క్యాబేజ్ ఫ్రై. ఏది? బెండకాయ ఫ్రై. కూర్చో. ఏడు మధ్యలో కూర్చుంటావా? మధ్యలో చేసి రాజు. అమ్మ అన్నం పెట్టిద్దా? అన్నం వడ్డించాక నా ఒళ్ళో కూర్చొని పెడతా. సరేనా? పాపరా తిందాంలే. రాజే సూపర్ ఉంది. వీడియో కనపడుతుంది బాగా క్లారిటీగా. పక్కన ఉండు. ఓకే లాగ్లో ఉంది అండి. ఇప్పుడే పనికి వెళ్ళొచ్చామాట ఇద్దరం. నా భార్య అయితే చేపల పులుసు చేసింది. చూడండి ఎలా చేసిందో, కేక ఉంది. రాజీ వడ్డించు. ఏం చేపలు ఏమంటే చారేస్తున్నావు? వంకాయలు వేసావు, చేపలు లేవా? అయిపోయినాయి ఎప్పుడే? శ్వాసని పాపలు తిన్నావా అప్పుడే? అయ్యగోరే పాపలు. ఇక్కడ పాపలు చూడు, ఇదిగో ఈ పాపలు చూడు. ఏం చేయాలి ఈ పిల్లలతో? ఏం చేద్దాం, తప్పదు. కూర పోయింది, మా పిల్లడు పడేసాడు. ఏం చేయాలా? భయం లేదు ఈ నా కొడుక్కి. వాసన చూడు, తిట్టిన అరగంటకు వచ్చింది. ఓకేనండి, చేపల పులుసు అయితే కేక చేసింది రాజు అయితే. చూడండి చూస్తుంటే ఊరిపోతుంది. కూర్చో, ఇంకా కూర్చో. సరే కొంచెం బాస్ పట్టేసుకో.
కాలేదు మీ పిల్లకి ఆరని ఆలోపు అన్నం నేను అన్నం తిను సుహాసిని అన్నం తిను ఆ లోపల అయిగమ్మా ఏందంటే వాడికి నాకేం అర్థం కావట్లేదు ఈ వ్యవహారం. ఏంటి తినేదానికి గోలగోలు చేస్తారు ఇప్పుడు దాకా ఆడుకున్నారుగా నేను ఎత్తాలి క్లౌడ్స్ ఆడుకో కూర్చో చేపల పులుసు వేడి దానికంటే చల్లగా ఉంటేనే ఇంకా బాగా తిరుగుతుంది. అది రాత్రి చేస్తే సాయంత్రం తింటాను. నేనేంత అవుతుంది 3 1:30కి వచ్చాం అన్నాను. ముళ్ళుంటే సువాసనే ఈ పిల్ల గొంతులు వేస్తుందంటే ఇంక మనం ఏం లేదు ఇంకా ముందు అమ్మ నేను అమ్మాయి నాన్న వచ్చి పెడతాడు. ముళ్ళు ఉండి ఏం చేయాలి చేప తిను సువాసనే ముళ్ళు ఉంటే అన్నం తిను నేను పెడతా తర్వాత తిను నీళ్ళు మారిపోతుంది ఏం గ్లాస్ కావాలంటున్నాడు వస్తేనే ఇక మన కాలం లేదు ఎవరికన్నా అమ్మా ఇంట్లో